ఒకరోజు నారద మహర్షి ఒక దివ్యఫలం జ్ఞానఫలం ను శివపార్వతుల దగ్గరకు తీసుకువచ్చారు. ఆయన అన్నారు, ఈ ఫలం తినేవారికి అపారమైన జ్ఞానం, బుద్ధి వస్తుంది. కాని దీన్ని ఒకరికి మాత్రమే ఇవ్వాలి, పంచలేము. శివపార్వతులు ఆలోచించి, తమ ఇద్దరు కుమారులు గణేశుడు, కార్తికేయుడు మధ్య పోటీ పెట్టాలని నిర్ణయించారు. వారు చెప్పారు, మీరిద్దరూ ప్రపంచం మొత్తాన్ని మూడుసార్లు తిరిగ రావాలి. ఎవరు ముందుగా వస్తారో ఆ ఫలాన్ని వారికే ఇస్తాము. కార్తికేయుడు వెంటనే తన మయూరవాహనంపై ఎక్కి పర్వతాలు, సముద్రాలు, ఆకాశం చుట్టూ పరిగెత్తసాగాడు. గణేశుడు తన చిన్న ముషికవాహనాన్ని చూసి ఆలోచించాడు, నా కోసం నా తల్లిదండ్రులే నా ప్రపంచం. వారిని మూడుసార్లు ప్రదక్షిణ చేయడం అంటే ప్రపంచం మొత్తాన్ని తిరిగెనట్టే అని అనుకుని గణేశుడు శివపార్వతులను మూడుసార్లు ప్రదక్షిణ చేశాడు. దీనిని చూసి శివపార్వతులు ఆనందంతో గణేశుడే విజేత అని ప్రకటించి ఆ జ్ఞానఫలం గణేశునికి ఇచ్చారు.